ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి మహిళలందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. నేడే అంగన్వాడీ నోటిఫికేషన్ 948 అంగన్వాడీ టీచర్ పోస్టులు మరియు ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఈ రోజే విడుదలవుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు అయితే ప్రకటించారు. ఈ పోస్టులకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, మరి ఏ సర్టిఫికెట్లు అవసరమవుతాయి, మీకు అంగన్వాడీ టీచర్ పోస్ట్ కానీ ఆయా పోస్ట్ కానీ మీకు వచ్చే వరకు మన ఛానల్లో సూచనలు సలహాలు అన్నీ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. అదేవిధంగా ఏపీలో అంగన్వాడీ ఆయా పోస్టులు దాదాపు వేల సంఖ్యలో ఖాళీ ఉన్నాయి. అంటే దాదాపు మినీ అంగన్వాడీలు దాదాపు 6,500 పైగా మినీ అంగన్వాడీలు పనిచేస్తున్నాయి. మినీ అంగన్వాడీల్లో ప్రస్తుతం అయితే ఒక టీచరే ఉన్నారు. ఆ మినీ అంగన్వాడీలను మెయిన్గా మార్చి భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మినీ అంగన్వాడీలు మెయిన్గా మార్చారు. ఆ మినీ అంగన్వాడీలు కూడా మెయిన్గా మారిస్తే అక్కడ ఆ ప్రతి 6,500 మినీ అంగన్వాడీలకు 6,500 ఆయా పోస్టులు మంజూరు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా త్వరలో మినీ అంగన్వాడీలన్నీ మెయిన్గా మారే అవకాశం ఉంది. ఇంకా 6,000 ఆయా పోస్టులు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఏపీలో అంగన్వాడీ ఆయా పోస్టులు, టీచర్ పోస్టులు, అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు కూడా భారీ ఎత్తున ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటిని కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఏపీ ప్రభుత్వం మీద అయితే ఉంది. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఇంటర్మీడియట్ పాస్ అయి అంగన్వాడీ టీచర్ పోస్ట్ కోసం ఆయా పోస్ట్ కోసం అయితే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఇక పూర్తి వివరాలు చూద్దాం. నేడే అంగన్వాడీ నోటిఫికేషన్. ఇక్కడ మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నటువంటి దృశ్యం కూడా ఇక్కడ కనిపిస్తుంది. 948 అంగన్వాడీ టీచర్ పోస్టులు, హెల్పర్ పోస్టుల భర్తీకి మంత్రి సంధ్యారాణి గారు అయితే ఇక్కడ కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇక వెరసి మొత్తం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు అయితే అంగన్వాడీల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు శనివారం జిల్లాల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ను కలెక్టర్లు విడుదల చేయనున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంటే ప్రతి జిల్లాకు సంబంధించి ఏపీకి సంబంధించి అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్లు ఈరోజు ఈ 948 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నారు. ఈ పోస్టుల ఎంపికకు రాత పరీక్ష ఉంటుందని, అర్హత ఉన్న వాళ్ళను మాత్రమే ఎంపిక చేస్తామని మంత్రి అయితే స్పష్టం చేశారు. గతంలో అయితే మరి ఈ పోస్టులకు సంబంధించి రాత పరీక్ష లేదు, 10th క్లాసు మెరిట్ మీద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే అంగన్వాడీ టీచర్ పోస్టుకు కానీ ఆయా పోస్టుకు కానీ ఇంటర్మీడియట్ని విద్యార్హతగా నిర్ణయించడం జరిగింది. మరి గతంలో అయితే రాత పరీక్ష లేదు, కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే రాత పరీక్ష నిర్వహిస్తామని మంత్రి అయితే చెప్పారు. మరి దీనికి సంబంధించి కూడా ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు, మీరు ఎలా అంగన్వాడీ టీచర్ ఆయా ఎగ్జామ్ ఎలా పాస్ కావాలి, ఎలా జాబ్ సాధించాలనే అంశాల మీద కూడా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. అలాగే ఏపీలోని గిరిజన ప్రాంతాల్లో 139 కొత్త అంగన్వాడీ సెంటర్లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఇక పీఎం జన్మన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో 139 కొత్త అంగన్వాడీ సెంటర్ల ఏర్పాటు కూడా కేంద్ర ప్రభుత్వం 20.80 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. అంగన్వాడీల సేవలను మరింత బలోపేతం చేయడంతో పాటు మహిళలకు ఉపాధి అవకాశాలను పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఇక పిల్లల పోషణ, ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. ఇక పిల్లలు, మహిళల అభివృద్ధి కార్యక్రమాల కోసం 2025-26 బడ్జెట్పై కూడా అధికారులతో సమీక్ష అయితే నిర్వహించినట్టు తెలిపారు. ప్రస్తుతం అయితే అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఇతర అంగన్వాడీ కేంద్రాల ఇన్ఛార్జీలతో చాలా సతమతం అవుతున్నారు, ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఇంకా చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో కూడా దాదాపు 14,000 పైచిలకు అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు నోటిఫికేషన్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇక ఏపీలో అయితే చాలా తక్కువ పోస్టులకు భర్తీ చేస్తున్నారు. కాకపోతే అక్కడక్కడ కొన్ని చోట్ల రిక్రూట్మెంట్ అయితే జరుగుతూనే ఉంది ఏపీలో. కాకపోతే ఒకేసారి ఈరోజే అన్ని జిల్లాల నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఈ 948 టీచర్ ఆయా పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. దీనికి సంబంధించి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీరు ప్రతి అంశం మీద ఎగ్జామ్ కూడా ఉంటుందని చెప్పారు. ఈసారి అంగన్వాడీ టీచర్ పోస్టు కానీ ఆయా పోస్టు భర్తీ కానీ ఎగ్జామ్ పెట్టి తీసుకుంటామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు చెప్పారు. దానికి సంబంధించి కూడా సిలబస్ మొత్తం కూడా మన ఛానల్లో వస్తుంది. తప్పకుండా మరి మీరు మన ఛానల్ వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక మొత్తానికైతే ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి, కానీ కొన్ని పోస్టులకే నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఇది మాత్రం అన్యాయం. ఎందుకంటే అన్ని పోస్టులు భర్తీ చేస్తే ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలు మంచిగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. చిన్నారులకు ప్రీ స్కూల్ న్యూట్రిషన్ అందే అవకాశం ఉంది. అదేవిధంగా నిరుద్యోగ మహిళలకు కూడా ఉపాధి లభించే అవకాశం ఉంది. వారి యొక్క సొంత గ్రామంలోనే చాలా మంచిగా సులభంగా ఈ అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులు సాధించి తమ గ్రామస్తులకి తమ గ్రామస్తులకి సులభంగా సేవ చేసుకునే అవకాశం కూడా దక్కుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలి. మినీ అంగన్వాడీలు కూడా మెయిన్గా మారిస్తే ఇంకా 6,500 పైగా ఆయా పోస్టులు కూడా భర్తీ అయ్యే అవకాశం ఉంది. తద్వారా ఇప్పుడున్న ఆయాలకు టీచర్లుగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత టీచర్లకు కూడా సూపర్వైజర్ పోస్టులు కూడా ఇంకా 124 పోస్టులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఆ పోస్టులు కూడా భర్తీ చేస్తే వెంటనే అందరికీ కూడా ప్రమోషన్లు దక్కే అవకాశం ఉంది. కొత్తగా నిరుద్యోగ మహిళలందరికీ కూడా ఉపాధి జాబ్ దక్కే అవకాశం ఉంది. కాబట్టి మంత్రి గారు, ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంలు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారు ముఖ్యంగా అంగన్వాడీల మీద దృష్టి సారించి ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలి. వేలల్లో ఖాళీలు ఉంటే
వందల్లో భర్తీకి నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఇది మాత్రం అన్యాయం. ఇంకా పోస్టులు అన్నింటిని కూడా భర్తీ చేయాలి. ఇక ప్రతి జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ ఈరోజు వస్తుంది. దానికి సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. మన ఛానల్లో వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.